హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఏ కర్రీ చేసుకున్నా గరం మసాలా తప్పనిసరిగా వేసుకుంటాము. గరం మసాలాను బయట నుండి తెచ్చి వేసుకుంటాం కదా, ఆ అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న ఈ 11 రకాల ఐటమ్స్ తోనే మనం పర్ఫెక్ట్ గా గరం మసాలా తయారు చేసేసుకోవచ్చు. అందుకు కావలసిన పదార్థాలు: ధనియాలు అరకప్పు, జీలకర్ర పావు కప్పు, ఎండుమిరపకాయలు 10, దాల్చిన చెక్క 6, బిర్యానీ ఆకులు 5, మిరియాలు 2 స్పూన్లు, యాలకులు 13, అనాస పువ్వు 2, లవంగాలు 20, శొంఠి 1 స్పూన్, ఉప్పు 1 స్పూన్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ధనియాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఈ ధనియాలు జీలకర్ర 1 నిమిషం పాటు వేగిన తర్వాత దాల్చిన చెక్క ఎండుమిరపకాయలు వేసుకుని మరో నిమిషం పాటు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిపోతే కొద్దిగా కలర్ మారతాయి. అప్పుడు బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, యాలకులు, మిరియాలు, లవంగాలు, శొంఠి వేసుకుని మరో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోతే ధనియాలను ఇలా నొక్కుకుని చూస్తే పొడిలా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తర్వాత వీటిని చల్లారి పెట్టుకోవాలి. శొంఠి గట్టిగా ఉండి మిక్సీలో నలగదు కాబట్టి దానిని మెత్తగా కొట్టుకుని వేసుకోవాలి. చల్లారిపోయాయి కదా, వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ రావడమే కాకుండా ఈ పౌడర్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. దీనిని మిక్సీ జార్ నుండి బయటకు తీసేసుకుని చల్లారి పెట్టుకుందాం. ఇది మంచి సువాసన వస్తూ ఉంటుంది. చూసారుగా, మనం చాలా సింపుల్ గా గరం మసాలా రెడీ చేసుకున్నాం. దీనిని మనం ప్రతి కర్రీలోని వేసుకోవచ్చు. ఇది చల్లారిపోయిన తర్వాత ఎయిర్ టైర్ కంటైనర్ లో వేసుకుని 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.